యానంలో వైఎస్ఆర్ స్మృతి మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సొంత నిధులతో దీన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, వైఎస్ఆర్ సన్నిహితులు స్నేహితులు విజయసాయిరెడ్డి, రఘువీరారెడ్డి, ఉండవల అరుణకుమార్, కుడిపూడి సూర్యనారాయణ, ఇక అదేవిధంగా ఆనాటి వైఎస్ఆర్ అంగరక్షకుడు సూర్యుడు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాడి స్వయంగా రచించినటువంటి ఆత్మీయులు రాజన స్మృతిలో అనేటువంటి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. వైఎస్తో తమ అనుభవాలను స్మరించుకుంటూ నేతలు, అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతోటి ఉన్న మిత్రుడు కాశీ ఆ మిషన్లు అన్నీ కూడా వారు స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా నా మిత్రులు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ మేము దానికి ఇప్పటివరకు మీరు ఆ స్మృతి మందిరానికి అన్నీ కూడా మీ సొంతంగా చెయ్యాలి, ఎవరిదో అందులో ₹1 కలవకూడదని చెప్పేసి మీరు అన్నారు. రాబోయే కార్యక్రమంలో మేమంతా కూడా మీరు ఏది చేసినా మేము ఉంటామన్న మిత్రులు ఇక్కడ 3-4 మిత్రులు అందరూ కూడా నాకు చెప్పారు. దాని తర్వాత ముందు ఆ ఫౌండేషన్లో రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఏదో మనసు ఉల్లాసంగా ఉందని చెప్పేసి ఈరోజు చెప్పడం, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అన్న మాటల్ని వెనక్కి తీసుకునే వాళ్ళు కాకుండా రాబోయే రోజుల్లో కూడా మనం అనుకున్నది సాధించాలి, ముందుకు వెళ్ళాలని అంటే అటువంటి దృఢమైన నిర్ణయం ఉన్న వ్యక్తులు అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ ఊరికి, ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకుంటానని చెప్పేసి సర్ముఖం మనం చేసుకుంటూ ఉన్నాం. రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, సాధారణ ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని మతాలని, అన్ని కులాల వారిని కూడా కలిసికట్టుగా తనతో కలుపుకొని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అన్నిటినీ కూడా సమతుల్యంగా భావించి పరిపాలన అందించినటువంటి ఆయన ఒక మనసున్న మహారాజుగా ఈ రోజు ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయాడని అంటే అది అతిశయోక్తి కాదు అని నేను మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. కృష్ణారావు ఏం చెప్పాడు, మీ ఇంటికి వస్తున్నాడు, ఎలాగోలా పెట్టించండి, నీకున్న మొత్తం అన్ని ట్రిక్స్ ఎలాగోలా కాగితం మీద సంతకం పెట్టించు, వదిలితే దొరకడం మీకు. అలా కాసేపు ఏమన్నాడంటే ఆయనకు ఒక గురువు ఉన్నట్ట, స్వామీజీ ఎవరో, ఆ స్వామీజీ దగ్గర నేను మంచి రోజు చూసుకుని మీకు రాజీనామా పంపించేస్తాను, మీరు ఎలా చెప్తే అలాగే. నా కృష్ణారావు చెప్పాడు నిమిషాలు, మీరు ఎలా చెప్తే అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన కలవాలి, ఇంకా అదే పోతాం. ఏం చేయాలి, ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మీటింగ్ అనమాట. మీటింగ్ జరిగితే పాండిచేరిలో జరగాలి, లేకపోతే ఢిల్లీలో జరగాలి. ఒక మీటింగ్ విజయవాడలో పెట్టారు. విజయవాడ మీటింగ్ అంటే అలా అందరూ వచ్చేసారు. ఏంటంటే రంగస్వామి తీసేయండి, ఈయన వచ్చేసేవాడు వాళ్ళతోటి వచ్చి కూర్చుని అంతా అయిపోయి గెలుతుంది, జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి, జాగ్రత్తగా ట్యాకిల్ నాకు హెచ్చరిక చేసేవాడు. ఇది ఎక్కడ వాడు అనుకుంటే సరే చివరికి నేనే వెళ్ళి రంగస్వామి గారిని తొలగించి ఎవరిని వైద్యలింగం గారిని చీఫ్ మినిస్టర్గా చేసి ఆ రోజు దగ్గరుండి కార్యక్రమం చేసి, ఎందుకంటే పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా. సరిగ్గా నెక్స్ట్ ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ సరిగ్గా కృష్ణారావు చెప్పినట్టే కాంగ్రెస్ వెళ్ళిపోయింది. రంగస్వామి గారు సొంతంగా పార్టీ పెట్టుకుని చీఫ్ మినిస్టర్.